ఎక్స్పెక్ట్ చేశారు వైసీపీ దగ్గర నుంచి, తీరా చూస్తే ఆయన ఈ రకంగా స్పందించని చూస్తున్నాం సార్. మరి మీరేం చెప్తారు సార్? వైసీపీ నుంచి కాదండి, ఆయనే క్షమాపణ, ఆయన నుంచి క్షమాపణ వైసీపీ ఎక్స్పెక్ట్ చేసింది. మీరు వైసీపీ నుంచి అనేసారు కానీ ఇప్పుడు ఆయన నుంచి క్షమాపణ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో వారు క్షమాపణ చెప్పడం మానేసి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్తో ముందుకొచ్చి ఈ 11 అనేది మీరు ఏమైనా పేటెంట్ తీసుకున్నారా అని ప్రశ్నించి ఒకవేళ ఈ 11 మీరే పేటెంట్ తీసుకున్నామని, అదే పర్మనెంట్గా మీ నెంబర్ అని చెప్పండి, నేను కన్విన్స్ అవుతా. అలాగే అక్కడ నేను వాడినటువంటి మేకలు గొర్రెలు లాంటి వాళ్ళు మీరే అని, అది కూడా మీరు కమిట్ అయిపోతే అప్పుడు సారీ చెప్తా, అప్పటి వరకు సారీ చెప్పను. సో బాల్ మీ కోర్టులో ఉంది. మీరు వ్యవహరించే తీరుని బట్టి నేను సారీ చెప్పాలా వద్దా, మీరు వ్యవహరించే తీరుని బట్టి నేను సారీ చెప్పాలా వద్దా డిసైడ్ చేసుకుంటా అన్న టోన్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఆయన మాత్రమే కాదు, ఆవిడ కూడా అలాగే మాట్లాడారు. అంటే యాక్చువల్గా ఆ ఈవెంట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు తాము లేము, అందువలన అతను అలా మాట్లాడాడు అని చిత్ర హీరో ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేశాడు. విశ్వక్సేన్ జనరల్గా విశ్వక్సేన్ అంటేనే యాటిట్యూడ్ అనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచంలో ఉండగా ఆయన చాలా సబ్మెసివ్గా మాట్లాడాడు. చాలా వినయంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి విజ్ఞప్తి చేశాడు వినమ్రంగా, దయచేసి సినిమాని టార్గెట్ చేయకండి పాలిటిక్స్ కోసం అని. అంటే పొలిటికల్ మోటోతో పృథ్వీ మాట్లాడాడు అనే విషయాన్ని విశ్వక్సేన్ కూడా అడ్మిట్ చేశాడు. అనవసరంగా ఆయన రేపాడు, మీరు కదిలారు, ఇది సినిమాకి కానీ సినిమా యూనిట్కి కానీ సంబంధం లేని గొడవ, ఈ వివాదంలోకి సినిమాని లాగొద్దు, మీరు పొలిటికల్గా ఫైట్ చేసుకోండి, అంతే తప్ప సినిమాని దీనిలోకి లాగొద్దు అని చెప్పి తను రిక్వెస్ట్ చేశాడు. కానీ వాళ్ళు సినిమాని లాగారు. అంటే ఈ వేదిక మీద జరిగింది కాబట్టి ఆల్రెడీ వీళ్ళకు ఒక అధికార ప్రతినిధి ఉన్నారు. శ్యామల గారు నిన్న మాట్లాడారు కదా మీడియా ముందుకు వచ్చి, ఆవిడే ఈ మీటింగుల్లో జరుగుతున్నటువంటి వ్యాఖ్యానాల మీద, పర్టికులర్గా సినిమా ఈవెంట్స్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా దొర్లుతున్నటువంటి భావజాలం పట్ల తమ అభ్యంతరాన్ని చెబుతూ ఒక ప్రెస్ నోట్లోనో లేదా ప్రెస్ మీట్లోనో ప్రకటించవచ్చు. అది మానేసి సినిమాని టార్గెట్ చేయటం వలన అనవసరమైన తలకాయ నొప్పులు, అంటే అది బజ్గా పరిణమించి ఆ సినిమా విజయానికి దోహదపడవచ్చు కూడా. ఒక దశలో చిరంజీవి గారి పట్ల సాఫ్ట్ కార్నరే ఉండేది వైసీపీకి, కానీ ఆయన ఒక వేదిక మీద చేసినటువంటి స్ట్రైట్గా చేసినటువంటి 2-3 కామెంట్స్, దానిలో కూడా చిత్ర పరిశ్రమని పిచ్చుకతో పోలుస్తూ మా మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూనే మాట్లాడాడు ఆయన. అయినప్పటికీ ఆయన్ని టార్గెట్ చేసి ట్రోల్ జరిగింది ఆ టైంలో. ఇలా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు, అనవసరంగా అయిన దానికి కాని దానికి అనేటువంటి ఒక అపవాదు వాళ్ళ మీద ఉంది. అంటే టిక్కెట్ల రేట్లు తగ్గించడం ద్వారా సినిమాని ప్రజల దగ్గరకు తీసుకెళ్తాం అని జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయం ప్రకటించాడు. పేర్ని నాని గారు కూడా అదే మాట్లాడాడు. అయితే ఇక్కడ సినిమాని జనం దగ్గరికి తీసుకెళ్ళడానికి రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమ కూడా అభిప్రాయపడుతోంది. వీళ్ళకంటే ముందే అన్నాడు ఆయన. కానీ టిక్కెట్ల రేట్లు పెంపుకి ప్రతికూలంగా ఉండటం వలన జగన్ ఇండస్ట్రీకి, పర్టికులర్గా బిగ్ ప్రొడ్యూసర్లకి, బిగ్ సినిమాకి ఎనిమిగా మారాడు. అందుకని కొంత యుద్ధ వాతావరణం ఉంది ఏపీ గవర్నమెంట్కి, ఇండస్ట్రీకి అని ఆ టైంలో వినిపించిన మాట. చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ ప్రచారంలో దీన్ని కూడా వినియోగించుకున్నాడు. ఎవరినీ వదలలేదు, ఎక్కడో ఉండేటువంటి హైదరాబాద్లో ఉండే సినిమా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు అనే పద్ధతిలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడాడు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమతో ఒక కయ్యం పెట్టుకునే ధోరణిలో ఉన్నాడు అనే అభిప్రాయం ఇప్పటికీ చాలామందికి ఉంది. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చేదిగా తయారవుతుంది ఇలా సినిమాని టార్గెట్ చేస్తే. అందుకని సినిమాని టార్గెట్ చేయకుండా విడిగా మీరు పెట్టేటువంటి ప్రెస్ మీటుల్లో పృథ్వీని విమర్శించండి, టార్గెట్ చేయండి, విమర్శించండి. బలానా వేదిక మీద ఇలా మాట్లాడాడని చెప్పండి. ఆ వేదిక మీద మాట్లాడిన సందర్భంగా హీరో సంజయ్ చెప్పినా ఇతను చెప్పడం లేదు, ఇతన్ని మేము పర్మనెంట్ శత్రువుగా చూడాల్సి వస్తుంది అన్న టోన్లో, కొంచెం వార్నింగ్ టోన్లోనే మాట్లాడండి, తప్పేం లేదు దానిలో.
జరుగుతున్నది అదే. అతను కూడా అలాంటి అగ్రెసివ్నెస్తోనే మాట్లాడాడు, పృథ్వీ కూడా. మీరు అదే అగ్రెసివ్నెస్తో మాట్లాడినది పర్సనల్ గొడవే. ఆ వేదిక మీద మాట్లాడటం సబబా కాదా అనేది ఇష్యూ అయి ఉంటే ఆ వేదికకు సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ చెప్పేసుకున్నారు. ఆ మాట్లాడేటప్పుడు మేము లేము, చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికో సెండాఫ్ ఇవ్వడానికో వెళ్ళామని చెప్పారు. ఆ సందర్భంగా ఈ అభిప్రాయాలు దొరలాయని చెప్పారు. అందుకని ఈ అభిప్రాయాలు తప్పు అనే విషయం ఆ వేదిక ఎవరైతే ఏర్పాటు చేశారో వారు, ఆ సినిమా హీరో గారు ఇద్దరూ ఒప్పేసుకున్నారు. సో ఇప్పుడు అది ఇష్యూ కాదు, వీరే ఇష్యూ, పృథ్వీయే ఇష్యూ. సో పృథ్వీతో పర్సనల్ లెవెల్లో తేల్చుకుంటే బెటర్, సినిమాని లింక్ చేయకుండా. ఎందుకంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ సారీ చెప్పేశారు. సో సినిమాను వదిలిపెట్టేసి పృథ్వీతో నేరుగా మీరు తేల్చుకోండి, అది బెటర్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని పాజిటివ్గా అర్థం చేసుకుంటుంది. మీరు సినిమాలను టార్గెట్ చేసి సినిమా ఇండస్ట్రీని ఇప్పటికీ వైసీపీ వదలటం లేదు అనేటువంటి అభిప్రాయం జనంలోకి వెళుతుంది. ఇలాంటి అభిప్రాయం జనంలోకి వెళ్ళటం మంచిది కాదు పార్టీకి. దీన్ని గుర్తించాలి వాళ్ళు. అంటే ట్రాల్ సైన్యం ఇది గుర్తించదు. ట్రాల్ సైన్యం ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా వాడి మీద దాడి చేయడానికి రెడీ అయిపోతారు. వాళ్ళు డ్యూటీ ఎక్కుతారు, డ్యూటీ చేయకపోతే జీతాలు ముట్టవు వాళ్ళకి. అందుకని ఈ నెల ఈ సంచలనం క్రియేట్ చేసామని వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసుకోవాలి. అందులో భాగంగా వాళ్ళ లెవెల్లో వాళ్ళు రెచ్చిపోయారు. కానీ ఇమ్మీడియట్గా పార్టీ ప్రతినిధి రంగప్రవేశం చేసి క్రైసిస్ మేనేజ్మెంట్ చేయవచ్చు, అందుకోసమే ఉంటారు వాళ్ళు. ఆ పని వాళ్ళు చేయట్లా. వాళ్ళు చేయకపోవడంతో ఈ ట్రోల్ చేస్తున్నటువంటి మెటీరియల్లే జనం బుర్రలోకి వెడుతోంది. ఇది పార్టీ వ్యతిరేక ధోరణులు ప్రజల్లో ప్రబలేటువంటి ప్రమాదం, ప్రజల్లో అవి ప్రబలే అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉంది దీనివలన, ఇలాంటి పనులు చేయటం వలన. అందుకని ఇది మానేసి క్రిటికల్గా మీరు విమర్శించండి, వ్యక్తుల్ని విమర్శించండి, తప్పేం లేదు. దానిలో ప్రెస్ మీట్లు పెట్టి తిట్టండి, పర్సనల్ లెవెల్లో తిట్టండి. సినిమాని కూడా వాళ్ళు సారీ చెప్పకపోతే ఆ సినిమాని బాయ్కాట్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టడం ఓకే. కానీ అక్కడ వాళ్ళు ఆల్రెడీ సారీ చెప్పేశారు రోడ్డు మీదకి వచ్చి. ఎవరు? ఆ సినిమాకి సంబంధించిన యూనిట్కి సంబంధించిన ఆయన వచ్చాడు, ప్రొడ్యూసరు. అలాగే పక్కన విశ్వక్సేన్ కూడా ఉన్నాడు. ఓపెన్గా వాళ్ళు అన్కండిషనల్ సారీ చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఇంకా సినిమాతో మీకు సంబంధం ఏముంది, నేరుగా పృథ్వీతో తేల్చుకోవాల్సిన విషయం. అది కూడా వాళ్ళు మాట్లాడారు ఓపెన్గా డయాస్ మీద. ఎవరు? విశ్వక్సేన్ మాట్లాడాడు, ఆ ప్రొడ్యూసర్ గారు మాట్లాడాడు. బాబు ఇది రాజకీయాలని సినిమాతో లింక్ చేయకండి అని వాళ్ళు చాలా సవినయంగా మనవి చేసుకున్నారు. ఆ మనవికి మీరు కన్విన్స్ అవ్వండి. కన్విన్స్ అయ్యి సినిమాని వదిలిపెట్టి మీరు పృథ్వీ మీద పర్సనల్ లెవెల్లో విమర్శలు పెట్టుకోండి. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, వైసీపీ వర్సెస్ పృథ్వీ యుద్ధం చేసుకోండి, తప్పేం లేదు దానిలో. దానిలోకి సినిమాని లాగద్దు. అసలే సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉంది, ఫ్లాపులు ఎక్కువైపోయి హిట్లు తగ్గిపోయి. ఈ ప్రచారం అంతా ఆ సినిమాకు పాజిటివ్గా ఉపయోగపడితే అది ఏమన్నా బజ్ క్రియేట్ చేయగలుగుతుందేమో. కానీ ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు. జనాలు థియేటర్కి రావడం లేదు, థియేటర్లకు రాకుండా అడ్డుకోవడానికి రకరకాల పద్ధతుల్లో అడ్డుకట్టలు వేస్తున్నారు. ఏది సినిమా రిలీజ్ అయిన గంటలో దాని ఒరిజినల్ ప్రింటు మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఇది ఎలా జరుగుతోందని తండేల్ యూనిట్ తలలు పట్టుకుంది. కానీ ప్రతి సినిమాకి జరుగుతోంది చాలా కాలంగా. ఈవెన్ పుష్ప 2 కూడా జరిగింది. అందుకని దాన్ని నిరోధించుకోవటం ఎలాగా, ఇలాంటి పద్ధతుల్లో ఆలోచించాల్సిన పనులు ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీని అలా దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు ప్రోత్సహించాల్సిన అవసరం అందరికీ ఉంది. దాని మీద ఫోకస్ చేయండి, అనవసరమైనటువంటి ఈ గొడవలన్నీ ఎందుకు. ఇప్పుడు వైసీపీ కూడా ఇలాంటి సందర్భాల్లో పరిశ్రమకి జరుగుతున్న నష్టాలకి సానుకూలంగా మాట్లాడి మీ కష్టంలో మేము కూడా ఉంటామని కనుక మాట్లాడితే వీళ్ళు నెమ్మదిగా చేర్చుకుంటారు. రేపు పొద్దున అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ అనుకున్నప్పుడు అందరితోనూ సత్సంబంధాల్లో ఉండాలి. ఆ సత్సంబంధాలు నెరపటంలో ఎక్కడ ఏ లెవెల్లో క్రిటికల్గా వెళ్ళాలి, ఎక్కడ తగ్గి మాట్లాడాలి అనేది కూడా తెలుసుకుని వ్యవహరించాలి. పృథ్వీకి సంబంధించిన గొడవ తప్పది. వీళ్ళకి అనవసరంగా ఇతరేతర అంశాలన్నింటినీ లింక్ చేసి గొడవ చేస్తున్నారు. ఇంకొంచెం సంయమనంగా కూర్చుని ఆయనలా బేస్లెస్గా మాట్లాడేశాడు, వీళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తే అలాగా. వీళ్ళు ఇంకొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి కదా, ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా బిహేవ్ చేయాలి కదా, అది కనిపించట్లేదు. ఈ ధోరణి అలవర్చుకోకపోతే 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సాధిస్తాం అని మీరు చెప్తున్న